మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం ఇప్పుడు పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం. అంటే మనకి ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు నవగ్రహాలు 12 రాసుల్లో ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, ఆ సంచారం వల్ల ఈ 12 రాసుల వారికి ఎటువంటి ఫలితాలు, అంటే వీళ్ళకి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, విద్యార్థులు, భాగస్వామ్యం అంటే వ్యాపార భాగస్వామ్యం, అలాగే జీవిత భాగస్వామ్యం, కుటుంబ పరంగాను, అలాగే సమాజపరంగాను వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఆర్థికపరమైన వ్యవస్థలు, ఆరోగ్యము, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి తెలుసుకుందాం. అలా ఈ యొక్క ఫలితాలని తెలుసుకోబోయే మనం ముందుగా అసలు వీటి యొక్క ఈ గ్రహాల యొక్క మార్పు కానీ లేకపోతే వీటి యొక్క స్థితి కానీ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే మనకి కన్యలో ఈ యొక్క కేతువు యొక్క సంచారము, అలాగే మనకి ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి 6వ తారీఖు నుండి మనకి ఈ యొక్క ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ఆయన సంచారం అనేది జరుగుతుంది. అలాగే బుధుడు కూడా ఫిబ్రవరి 2వ తారీఖున ఈ యొక్క బుధుడు కూడా ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడము, అలాగే మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో 12వ తారీఖు నుంచి శుక్రుడు కూడా ఈ యొక్క మకర రాశిలోకి ప్రవేశము అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ రవి కూడా మనకి ఫిబ్రవరి 14 నుండి కుంభరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది. శని భగవానుడు వచ్చి ఆయన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన శని భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం, అలాగే రాహువు కూడా వచ్చి మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఈ పక్షంలో చంద్రుడు కన్యారాశి నుండి మేషరాశి వరకు సంచారం అనేది జరుగుతోంది. ఈ పక్షంలో ఈ యొక్క గ్రహస్థితి అనేది ఈ విధంగా ఉంది కాబట్టి 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళ యొక్క ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. మిథున రాశి వారికి చూసుకున్నప్పుడు ఫిబ్రవరి మాసంలో వీళ్ళకి చతుర్థ స్థానంలో వీళ్ళకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క రవి మరియు కేతులు యొక్క కలయిక సంచారం. అయితే ఇక్కడ చతుర్థ స్థానంలో ఈ యొక్క సంచారం కాబట్టి ఇక్కడ తల్లి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో కాస్త జాగ్రత్త అనేది వహించాలి. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు లేదా కాస్త స్పీడ్గా నడిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. అలాగే చతుర్థ స్థానంలో ఈ యొక్క రవి, ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం కూడా అందులో కేతువుతో కలిసి ఉన్నాడు కాబట్టి కాస్త అంటే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు దానప్పుడు కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. అదేదైనా కొత్త పనులు చేపట్టేటప్పుడు అసలు ఈ పనులు ఎంతవరకు కరెక్ట్, ఈ పనులు చేస్తే ఏమైనా కరెక్ట్గా అవుతుందా, జరుగుతుందా, జరగవా, దీంట్లో మంచి చెడు లోటుపాటులు ఏంటి, ఇవన్నీ కూడా చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. లేకపోతే కాస్త ఇబ్బంది పడే అవకాశం అనేది ఇక్కడ కనపడుతూ ఉండడం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ సప్తమ స్థానంలో ఈ యొక్క కుజుడు మరియు శుక్రుడు మరియు బుధుడు యొక్క సంచారం అనేది నడుస్తోంది కాబట్టి ఎప్పుడైతే సప్తమ స్థానం నుండి కుజుడికి మారతాడో కాస్త ఆరోగ్య విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఎవరైతే ఈ యొక్క బీపీ కానీ లేకపోతే రక్తక్షీణతతో కానీ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కొంచెం జాగ్రత్తగా వహించుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళకి బ్లడ్ సెల్స్ ఎంతవరకు ఉన్నాయి, ఉన్నాయా, అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కాస్త వహించుకుంటూ ఉండాలి. అలాగే కాస్త ధనపరంగా ఎక్కువగా ఖర్చు అవ్వడం, లేదా సమాజపరంగా కావచ్చు, మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కావచ్చు, మీరు చేసే పనులు ఎదురవాళ్ళకి నచ్చకపోవడం వల్ల కొంత అగౌరవం, మాటలు పడ్డము, అంటే మీకన్నా చిన్నవాళ్ళ కింద మీరు మాటలు పడ్డము, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటే ఎక్కువగా ప్రయాణాలు కూడా చేస్తూ ఉండడం అనేది ఇక్కడ మనకి మిథున రాశి వాళ్ళకి కనబడుతుంది. అయితే లాభస్థానంలో గురువు యొక్క సంచారం ఉంది కాబట్టి కొంతవరకు వీటి నుండి తేడా అనేది తగ్గడం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ రాజ్యస్థానంలో రాహు యొక్క సంచారము కాస్త రాజకీయ నాయకులకి వాళ్ళకి కూడా సామాన్యంగా ఉంటుంది. విదేశీ పరంగా వీళ్ళు చేసే ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు,
లేదా ఇక్కడ ఉండి విదేశీ పరంగా ఆన్లైన్లో చేసే వ్యాపారాలు కావచ్చు, ఇవన్నీ కలిసి రావడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఈ యొక్క సప్తమ స్థానంలో ఉన్న శుక్రుడు వచ్చి ఈ యొక్క అష్టమ స్థానంలోకి ఎప్పుడైతే మార్పు చెందాడో అప్పుడు కాస్త అంటే ఫిబ్రవరి 12వ తారీఖు నుండి కాస్త ఈ యొక్క బంధువుల ద్వారా వచ్చే ఇబ్బందులు, వ్యతిరేకత ఇవన్నీ కూడా తగ్గడం అనేది జరుగుతుంది. కాస్త కొంచెం ఎవరైతే సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నారో వాళ్ళని కలుసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు సరదాగా కాలం గడపడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది కనబడుతుంది. అయితే ఇక్కడ బుధుడు కూడా వీళ్ళకి సప్తమ స్థానం నుండి అష్టమ స్థానానికి మారడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ అష్టమ స్థానానికి ఎప్పుడైతే ఈయన మారతాడో వాళ్ళకి శరీరపరంగా అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉన్న మధ్య మధ్యలో గ్రహాల యొక్క మార్పు వల్ల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే ఈయన సప్తమం నుండి పంచమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలోకి వెళ్తాడు కాబట్టి కాస్త విద్యార్థులు అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా కాస్త చిన్న చిన్న ఉడుదుడుకులు ఉన్నా కూడా వీళ్ళకి సప్తమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉండడం వల్ల మొత్తం మీద వీళ్ళు వ్యాపారాలను నెట్టుకుని రావడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి సదావకాశాలు లభిస్తాయి. వాటిని గుర్తించుకుని ముందుకెళ్ళడం ద్వారా శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం, లక్ష్మీ గణపతి దగ్గర గరిక పెట్టడం, అలాగే వీళ్ళు ముఖ్యంగా విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుని లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనం ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి మనకి ప్రతి రాశికి కూడా ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకు ఒక నిర్దిష్ట సమయానికి సంబంధించినవి, అంటే ఒక పక్ష ఫలితాలుగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఓ 15 రోజులకి సంబంధించిన ఫలితాలు ఇవి. అయితే నిర్దిష్ట కాలానికి సంబంధించినవి. అలాగే మనం ఈ 15 రోజుల్లో గోచార ప్రకారం గ్రహాల యొక్క స్థితిని బట్టి వ్యక్తి యొక్క ఆ వ్యక్తికి సంబంధించిన రాశిలో జరిగే మార్పులు, అలాగే ఆ రాశిలో జరిగే శుభాశుభ ఫలితాలని మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలను కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇవి కేవలం గోచార ఫలితాలు అనేవి మనకి వర్తమానాన్ని సూచిస్తూ ఉంటే మనకి జన్మజాతకం అనేది స్టాండర్డ్గా ఉంటుంది. అంటే ఇది వ్యక్తి యొక్క పూర్తి జీవితాన్ని మనకి ఈ యొక్క వ్యక్తిగత జాతకం అనేది చెప్తుంది. ఒకవేళ అతని యొక్క జాతకంలో శుభ పరిణామాలు ఉన్నట్లు అయితే ఈ గోచార ఫలితాల్లో కూడా వీళ్ళకి శుభకరంగా జరిగి ఉండే పరిస్థితులు ఉంటే ఈ రెండూ కలిసి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ జన్మజాతకము గోచార ఫలితము రెండూ చూసుకున్నప్పుడు ఆ వ్యక్తికి సరియైన సమయము, మంచి సమయము అని కానీ మీరు చూపించుకునే జ్యోతిష్యుడు చెప్పినట్లు అయితే, ఎందుకంటే మంచి సమయంలోనేగా మనం మంచి మంచి పనులు మన అభివృద్ధికి, మన జీవితం వృద్ధికి పనికొచ్చే పనులు చేపడతాము. కాబట్టి ఈ రెండు తెలుసుకోవడం ద్వారా, అంటే గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ సమయం మనకి శుభ సమయం. కాబట్టి ఈ పనులు మనం ఖచ్చితంగా మొదలు పెడితే కానీ, అంటే ఎప్పటి నుంచో అవ్వలేని పనులు కానీ, కొత్తగా చేపట్టాలనుకునే పనులు కానీ, వ్యాపారాలు కానీ ఏదైనా సరే చేయాలనుకున్నప్పుడు సమయం మంచిది అవుతుంది. కాబట్టి ఆ యొక్క ఫలితం కూడా మనకి కొన్ని రెట్లు మంచి ఫలితాల్ని, అలాగే ఆర్థికాభివృద్ధిని, అన్నింటినీ అంటే మన శ్రేయస్సుని కోరుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ సమయం మంచిది కాదు అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని పనులు చేపట్టకపోవడము, లేదా చేపట్టిన పనిలో జాగ్రత్త వహించడము, ఇలాంటివన్నీ కూడా మనం ఇటు మంచి అటు చెడు కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా జన్మజాతక ఫలితాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి.